ఎమ్మెల్యే గారు రాధాకృష్ణారెడ్డి గారికి, అదే విధంగా సహచరులు గిరిజన గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మహిళామ్మ తల్లులకి అందరికీ ధన్యవాదాలు. ఈ గంగమ్మ గుడి కట్టేదానికి గౌరవ ఎమ్మెల్యే గారు కట్టుకోమని అందరికీ కూడా కొద్ది రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నారు. 2 గుడుల నిర్మాణం జరిగింది. నేను కూడా సహకరిస్తాను. మీరందరూ కూడా కమిటీగా ఏర్పడి అందరూ కూడా గుడి కట్టుకోమని చెప్తూ వచ్చారు. దాని క్రమంలో ఒక 4 రోజుల ముందు కమిటీ వాళ్ళందరం కలిసినప్పుడు మీరు కట్టుకుంటే మేము సహకరిస్తామని చెప్పారు. మా కమిటీ వాళ్ళందరం కూడా కలిసి ఒకసారి 4-5 రోజుల్లో సమావేశం పరుచుకొని ఎమ్మెల్యే గారిని కలిసి ఈ గుడి నిర్మించేదానికి కూడా అందరం కూడా ఏకభవించామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీ గంగాభవానికి గ్రామంలోని మహిళలందరి చేత శివుని ఆలయం నుంచి తీర్థం తీసుకొని వచ్చి అమ్మవారికి అర్చన చేస్తూ రావడంలో ఒక ఉగాది పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నటువంటి మహిళలకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో ముందున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి రాధాకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక శుభ పరిణామం. గంగాదేవి గుడిని కట్టుకోవడానికి మీరు అందరూ ముందుకు వచ్చినందుకు దానికి ఎమ్మెల్యే గారి సహకారం అందిస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెబుతూ, గతంలో కూడా ఈ గుడి నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎందువలన అది మీరు చేసుకోలేకపోతున్నారు. ఈసారైనా దాన్ని మీరందరూ ఐకమత్యంగా నిలబడి ఆ గుడి నిర్మాణంలో అందరూ భాగస్వామ్యంగా గుడి నిర్మాణం చేయాలని చెప్పి కోరుకుంటూ, రాబో రోజుల్లో మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుపుకునే మీరందరూ దాంట్లో భాగంగా మా అందరి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈనాటి శ్రీ 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 గంగమ్మ తల్లి జలాక్షరకు వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక మంచి పర్వదినం పరభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కావలి పట్టణంలో నిర్వాహకులు అందరూ కూడా ప్రతి ఉగాది నాడు గంగాదేవికి జలహారతి ఇవ్వటం, ఆ తల్లి దీవుల్లో తీసుకోవటం, సంవత్సరాంతం కూడా కాలువలో కరువు కాటకాలు ఏర్పడకుండా ఆ తల్లి దీవులతో, పాడి పంటలతో, అష్ట ఐశ్వర్యాలతో తోచే విధంగా ఆ గంగాదేవి ఆశీస్సుల కోసం తెలుగు సంవత్సరం నాడు ఈరోజు ఈ నిర్వహించినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన కావలికి తలమానికమైనటువంటి ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు పొందడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ ప్రాంతం దేవతలకు నిలవైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే ఈ స్థలంలో పోలేరమ్మ గుడి నిర్మాణం జరిగింది, బ్రహ్మంగారి గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ గంగాదేవి యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఉగాది పర్వదినాన అందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఆ గుడి నిర్మాణానికి పూనుకుందామని అందరికీ కూడా కోరుకుంటూ, గంగాదేవి యొక్క ఆశీస్సులతో మనం జీవిస్తున్నాం. ఆ తల్లి దీవెన లేకపోతే, మీరే లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు. ఆ నీతికి ఆధారమైన గంగాదేవి యొక్క గుడిని మనం అతి తొందరలో మనం తప్పకుండా శంకుస్థాపన చేసుకుని గంగాదేవి గుడిని మనం అందరం కూడా నిర్మించుకుంటామని, దాని నిర్మాణంలో నేను కూడా పాల్గొని